ఏమిటంటే తన పంటలో కొంత భాగాన్ని కయ్యను దేవుడి దగ్గరికి తీసుకొచ్చాడని రాయబడి ఉంది. హేబేల్ అయితే మాత్రము వాటిలో శ్రేష్టమైన వాటిని, బలిష్టమైన వాటిని, క్రొవ్విన వాటిని దేవుడి వద్దకు తీసుకొచ్చాడని క్లియర్గా అక్కడ ఉంది. అంటే కయ్యను ఏం తీసుకొచ్చాడంటే ఏదో తన పంటలో ఒక భాగాన్ని దేవుడికి ఇవ్వాలి కదా అని ఒక భాగాన్ని తీసుకొచ్చాడు. ఇతడైతే ఉన్న వాటిలో మంచి వాటిని వేరి శ్రేష్టమైన వాటిని ఎన్నుకొని దేవుడి కోసం తీసుకొచ్చినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. అది మొదటిది. ఇక రెండవది చూసినట్లయితే బైబిల్లోని ఇతర అర్పణల కంటే కూడా జంతువులకు సంబంధించిన అర్పణలు అలాగే రక్తార్పణలు శ్రేష్టమైనవిగా ఎంచబడ్డాయి. ఇక మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే ఇతడు హేబేలు విశ్వాసము ద్వారా దేవుని దగ్గరకు పంటను తీసుకొచ్చాడని, కయ్యను విశ్వాసం ద్వారా తీసుకురాలేదని మనకి అర్థమవుతుంది. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే